హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కూడా ఒక టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా. వీడియో కింద ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. ఓకే, నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయవచ్చు. ఓకే, ఇప్పుడైతే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఫ్యాక్ట్ నెంబర్ 1, యుఏఈ దేశంలో వాహనాల్లో పల్లె గంజాయి సువాసన వస్తే అక్కడ ప్రభుత్వం వాహనాల్ని సీజ్ చేస్తారు. అటువంటి వాసన రాగానే ట్రాఫిక్ పోలీసులు అనేవారు అనుమానంతో ఆ వాహనాన్ని పక్కన పెడతారు అండ్ మొత్తం కూడా చెక్ చేస్తారు. ఆ వాసన వస్తే చాలు పూర్తిగా సీజ్ చేస్తారు అనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. నెంబర్ 2, న్యూజిలాండ్. ఈ న్యూజిలాండ్ లో పిల్లలకి లూసిఫర్ అనే పేరు పెట్టొద్దు. ఈ పేరు అనేది అసలు ప్రభుత్వం డేటాబేస్ లోనే ఈ పేరు అనేది నిరాకరిస్తుంది అనమాట. అందుకే పిల్లలకి లూసిఫర్ అనే పేరు పెట్టొద్దు అనేసి ఆ గవర్నమెంట్ చెప్తుంది అనమాట. ఎందుకంటే డేటాబేస్ అనేది నిరాకరిస్తుంది. అందుకే ఇందు కారణంగానే ఆ పేరు పెట్టొద్దని ఆ దేశం అయితే చెప్పడం అయితే జరిగింది. నెంబర్ 3, ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రేలియాలో పబ్లిక్ లో గట్టిగా అరిచినందుకు జరిమానా వేసే రాష్ట్రం అయితే ఉంది. ఇక్కడ బహిరంగంగా గట్టిగా అరవడం చట్టరీత్యా నేరం. నెంబర్ 4, టర్కీ. అక్కడ గడ్డం అనేది ఎక్కువగా పెంచామనుకోండి, అక్కడ పీపుల్స్ కి ఉద్యోగాలు అనేవి రావు. అక్కడ తక్కువ గడ్డం ఉన్న వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు, వాళ్ళకి ఉద్యోగాలు అనేది ఇస్తారు. కనుక అక్కడ గడ్డం ఎక్కువగా పెంచిన వాళ్ళకి ఉద్యోగాలు అనేవి రావన్నమాట. మీరు ఎంతమంది ఈ విషయం తెలుసుకుంటున్నారు? కామెంట్ చేయండి. నెంబర్ 5, ఇజ్రాయిల్. ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఏదంటే అది కూడా సైనిక దళం పరంగా అనమాట. ప్రతి ఒక్కరు కూడా 18 ఇయర్స్ దాటాకైతే డెఫినెట్లీ తమ దేశం కోసం ఒక సైనికుడిగా మారాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా గన్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకోవాల్సిందే అనమాట. ఇదంతా కూడా ఈ విధంగా మన ఇండియాలో చేస్తే అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా 18+ నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు గన్నుని ఏ విధంగా యూజ్ చేయాలో తెలిస్తే నిజంగా ప్రతి ఒక్క ఇంటికి 3-4 సోల్జర్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. అందుకే ఈ విధంగా మన ఇండియాలో పెడితే ఎంత బాగుంటుంది. అందుకే ఇజ్రాయిల్ అనేది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ సైనిక దళంగా ఇప్పటికీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అందుకే ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా 18+ నిండిన పీపుల్స్ అనేవాళ్ళు తప్పనిసరిగా ఆర్మీలో చేరాల్సిందే. ఈ విధంగా ఆ ఇజ్రాయెల్ దేశంలో అయితే రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదు ఈ విషయం అనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, నెంబర్ 6, నైజీరియా. ఇక్కడ ఒక గ్రామంలో వెచ్చటి నీటితో బాతింగ్ చేస్తే, అంటే స్నానం చేస్తే 6 అనేది వేస్తారు. ఇది ఎక్కడ మాయరోగం రా బాబు. అక్కడ నమ్మకం ప్రకారం అది శుద్ధి కాదంట. అంటే శుద్ధిగా లేనట్టు అక్కడి ప్రజలైతే భావిస్తారంట. అంటే వెచ్చటి నీటితో స్నానం చేయకూడదు, అంటే గోరువెచ్చని అనుకోవాలి. అటువంటి నీటితో అయితే స్నానం చేయకూడదంట. నెంబర్ 7, అర్జెంటీనా. టాయిలెట్ లో కాగితాన్ని బిందులో వేసే నిబంధన ఉంటుంది. పైపు డ్రైనేజీ క్లాగ్ అవుతుందని ఫ్లాషింగ్ అనేది అక్కడ నిషేధం. నెంబర్ 8, బెల్జియం. ఇక్కడ పిల్లల విద్య కోసం చాక్లెట్స్ అనేవి ఉచితంగా ఇస్తారు. ప్రత్యేక కార్యక్రమాల్లో విద్యార్థులకు చాక్లెట్స్ అనేవి వాళ్ళే సొంతంగా అందిస్తారు. 9th 1, కెనడా. కొన్ని పట్టణాల్లో మీరు ఇంటి ముందు బల్ల పెట్టుకుంటే, అంటే ఈ విధంగా బల్ల పెట్టుకున్నారనుకోండి, మీకు ఫర్నిచర్ అనేది తప్పనిసరిగా అవసరం. వాళ్ళకి పబ్లిక్ వ్యూ ఉంటే చాలంట. ఎన్షన్. ఫైనల్లీ లాస్ట్ 1, 10th 1. వీడియోని ఇప్పటి వరకు ఇక్కడ దాకా మీరు చూస్తుంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇలాంటివి చేయడానికి ఒక మోటివేషన్ లా పనిచేస్తుంది. కనుక ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్లీ లాస్ట్ 1, 10th 1. ఇక్కడ అమ్మాయిలు అనేవాళ్ళు మేకప్ లేకుండా బయటకు రాకూడదు. వామ్మో, ఇది ఎక్కడ రూల్ రా బాబు. మన ఇండియాలో చూసుకోవచ్చు, చాలా మంది కుప్పలుగా మేకప్ ఇక్కడ రాస్తానే ఉంటారు. కానీ హాంకాంగ్ లో మేకప్ లేకుండా బయటకు రాకూడదంట. నిజంగా మీరైతే అక్కడ పిల్లల్ని చూడాల్సిందే. మీరైతే నిజంగా అక్కడ అమ్మాయిని చూసి నిజంగా ఫీల్ అవుతారు అనమాట. ఆ మేకప్ కే సగం మీరైతే పడిపోతారు. ఓకే, కొంచెం ఓవర్ చేసిన అనుకోకండి. ఇక్కడ మేకప్ లేకుండా బయటకు రాకూడదనే నిబంధనలు అయితే ఉన్నాయన్నమాట. ఆ విధంగా గవర్నమెంట్ అక్కడ నిబంధనలు అయితే పెట్టింది, అంటే రూల్స్ అనేవి పెట్టింది అనమాట. ఆ విధంగా ఎందుకు ఈ విధంగా హాంకాంగ్ దేశంలో ఉందంటే
అక్కడ పేషెంట్ మరియు సోషల్ ఇంప్రెషన్ మరియు కల్చర్ ఆ విధంగా అక్కడైతే వాళ్ళైతే డిసైడ్ చేసుకున్నారు. అందుకే ఈ నిబంధనలు మొత్తం, అందుకే ఈ రూల్స్ మొత్తం వాళ్ళైతే పాటిస్తారనమాట. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఫ్యాషన్ అండ్ సోషల్ ఇంప్రెషన్, అక్కడ కల్చర్, ఈ విధంగా వాళ్ళకైతే నిబంధనలు అయితే ఉన్నాయన్నమాట. అందుకే ఈ మొత్తం కూడా వాళ్ళైతే పాటించడం జరుగుతుంది. ఓకే, ఫైనల్లీ మీకైతే అర్థమైంది అనుకుంటా. ఫైనల్లీ ఈ వీడియో తింటే ఈ టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లో మీకు ఏ ఫ్యాక్ట్స్ అనేవి నచ్చాయి డెఫినెట్లీ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇక్కడ దాకా మీరు చూసింటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు కొంచెం మోటివేషన్ లా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్, బాయ్ బాయ్.